విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ ఇప్పటిదాకా మీరు అన్నారు మమ్మీ ఒడిలో ఉంటే కానీ అది స్పర్శ అనేది వేరే ఉంటది. ఇప్పటికి కూడా మనం ఎంత పెద్ద అయినా కూడా అమ్మ అమ్మనే. అంతే. మనం ఎక్కడ పడుకున్నా ఎవరితో ఉన్నా కూడా అది వేరే విషయం. కానీ అమ్మ ఒడిలో పడుకుంటే కనుక ఒక రకంగా ధైర్యం, ఒక రకంగా స్పర్శ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేనిది వస్తుంది. ఇది ఏం మహిమ ఉంటది అంటే చాలా వరకు గమనించాను నేను. అంటే అమ్మ చేయి పెడితే కూడా మనం ఇట్లా ఒళ్ళో పడుకుంటే అట్లా పెడితే అదొక రకంగా మనం మీరు చెప్తుంటే నాకు రోమాంచం వస్తుందండి. ఇంత ప్రాబ్లం ఉన్నా, మనం ఇంత పెద్దగా అయినా, మనకు పిల్లలు పుట్టినా కూడా ఏమన్నా ఉన్నా కూడా అమ్మ అనగానే వెంటనే మనం హగ్ చేసుకుంటాం కదండి. ఆ హగ్ లో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది అంటే మనము ఆవిడ గర్భంలో 9 నెలలు ఉన్నాం కదండి. తండ్రి గర్భంలో లేం, మనము తల్లి గర్భంలో ఉన్నాము. అంటే మన జీవం పుట్టే ముందు నుంచి కూడా మనకు ఆవిడ స్పర్శ తెలుసు. సో దట్ ఆ పవర్ ఉంటుందండి, ఆ టచ్ లో ఆ పవర్ ఉంటుంది అనమాట. అందుకోసం ఎందుకంటే మనం ఎక్కడ పెరిగాము అంటే తన గర్భంలో చూసి పెరిగాము. తన బాడీని, తన శ్వాసను కూడా మనం ఫీల్ అయ్యాము చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ ప్రేమ, ఆ అనుబంధం అనేది చిన్నప్పటి నుంచి ఉంది కదండి. అందుకోసము అమ్మ అన్న పదం చూడండి, మనకు పెదాలు కూడా దగ్గర తీసుకొస్తుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఇన్ మదర్స్ లవ్. నాన్నని ప్రేమించుకున్నా పర్వాలేదు, కానీ నాన్న మీద ప్రేమ కూడా అమ్మ వల్లే వస్తుందండి. ఆ సంస్కారం కూడా ఖచ్చితంగా అమ్మే నేర్పిస్తుంది. సో అమ్మకంత మహాత్మ్యం ఉందండి. సో మన శాస్త్రాలు కూడా అందుకోసము సన్యాసిగా ఒకరు సన్యాసం తీసుకుంటారు కదండి. సన్యాసి అయిన తర్వాత ఎవ్వరికి నమస్కారం చేయరు, అందరూ వాళ్ళకు నమస్కారం చేయాలి. కానీ సన్యాసి అయినప్పటికీ కూడా ఒక్క తల్లికి మాత్రం నమస్కారం చేయమని చెప్తారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్. తల్లి కన్నా మించింది ఏ దైవం కూడా లేదు. చూడు, సాక్షాత్తు దేవుడు కూడా అంటే మన సనాతన ధర్మంలో చూస్తాం కదండి. ఆయన కూడా తల్లి కావాలి అని మన దగ్గర, మన భారతదేశంలో వచ్చి నడియాడి యశోదమ్మని తల్లిగా చేసుకున్నాడు కదండి, కౌశల్యాన్ని తల్లిగా చేసుకున్నాడు. అంటే తల్లి ప్రేమ కావాలి. తల్లి లేనిది అసలు ఏ జీవం కూడా రాలేదండి. మీరు అమ్మవారికి చూస్తే తల్లి లేదు, ఏ అమ్మవారు కూడా మదర్ ఉన్నది అన్నది మన యూజువల్ గా మనకు రాధ కానివ్వండి, సీత కానివ్వండి, మట్టిలో నుంచి వచ్చినట్టు, భూమిలోంచి వచ్చినట్టు, ఎందుకంటే ఆవిడే తల్లి స్వరూపం. కానీ పురుష రూపంలో ఉన్న దేవతలందరూ కూడా తల్లి గురించి వచ్చారు ఇక్కడ. ఆ మాతృత్వము, ఆ ఆట పాట, ఎందుకంటే ఆ తల్లికి ఆ గౌరవము, ఆ భావము అనేది మనకుంది. అదే కదా మన కథారూపంలో అదే చెప్తారు. అందుకోసం మొదట నేను ప్రవచనం కూడా ప్రారంభం చేసేటప్పుడు మాతృదేవో భవ అనేది చెప్తాను. బికాస్ మదర్ హ్యాస్ ఇమ్మెన్స్ ఎఫెక్ట్ ఆన్ ఎనీ పర్సన్స్ లైఫ్. చాలా ఉంటుందండి ఎఫెక్ట్. ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు కూడా పిల్లలు మమ్మీ దగ్గర పడుకుంటా, ఇవాళ నేను డాడీ దగ్గర రేపు పడుకుంటా అని కొంచెం వేసుకుంటుంటారు. అన్నదమ్ములు గొడవ కూడా చాలా పడుతుంటారు. కానీ డాడీ కన్నా ఎక్కువ అమ్మ దగ్గరనే పడుకోవాలని చాలా గొడవలు కూడా చేసుకుంటారు చిన్న పిల్లలు. చూస్తుంటారు కదా, ఇది చాలా ఎఫెక్టెడ్ గా ఉంటాయి నిజంగా చిన్న. కానీ అలాంటి వాళ్ళు పెద్దగా టక్కున మారిపోతారు. అదే అండి వాల్యూస్. నేను చెప్తున్నాను కదండి, స్కూలింగ్ అనేది చాలా మారిపోయిందండి. స్కూలింగ్ హ్యాస్ బికమ్ రియలీ బ్యాడ్. నేను ఒకటే అంటానండి, మీరు ఏ కమ్యూనిటీ, జాతి ఇవన్నీ వదిలేసి మనిషి ఫస్ట్ ఇంపార్టెన్స్ దేని మీద చేయాలి అంటే స్కూల్లో ఫస్ట్ పిల్లలకి వాల్యూస్ నేర్పించండి. నేను ఏమంటానంటే, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు దొంగతనం చేస్తాడు. దొంగతనం అంటే తప్పుడు పని, వాడికి తెలుసు. ఈజీగా ఎవరో ఇంటికి వెళ్ళాడు, దొంగతనం చేశాడు, 1 లక్ష రూపాయలు దొరికింది. ఆ 1 లక్ష రూపాయలు దొరికిన తర్వాత 2 దొంగలు దొంగతనం చేస్తే ఏమంటాడు? ఒరే న్యాయంగా తీసుకుందాం రా, ఇద్దరం మనం సరి సరమానం తీసుకుందాం అంటే వాడికి న్యాయం కావాలి. కానీ వాడు వేరే వాళ్ళతో అన్యాయం చేస్తున్నాడు. సో ఎందుకు అలా చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి వాల్యూస్ లేవు. నువ్వు న్యాయం కోరుకుంటున్నావు, నీతో నువ్వు వేరే వాళ్ళకి అన్యాయం చేస్తే నీకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అంతే కదండి. సో నేను కోవిడ్ లో యాక్చువల్లీ మనం అందరం కోవిడ్ చాలా మనం ఫోన్స్ బాగా చూసాం కదండి. ఫోన్ లో నేను ఫారెన్ కంట్రీవి కూడా, అది నాకు ఛానల్ పేరు గుర్తు రావట్లేదు, ఇంగ్లీష్ లో ఉన్న చాలా వీడియోస్ కూడా చూసాను. ఎందుకంటే మా అమ్మ నాన్న అనేవాళ్ళు ఫారెన్ కంట్రీలో దొంగదానాలు ఉండవు, అక్కడ పూర్ పీపుల్ ఉండరు, అక్కడ బెగ్గరీ లేదు అన్నారు. బట్ నేను అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, అక్కడ కూడా బెగ్గరీ అనేది ఉంది, అక్కడ కూడా వైఫ్ చీటింగ్, హస్బెండ్ చీటింగ్ అనేవి ఇట్లా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదండి. దాంట్లో ఇన్ ఎవ్రీ కల్చర్ దే హ్యావ్ షోన్, నో మ్యాటర్ వాట్ కల్చర్ యూ బిలాంగ్ టు. కానీ చూపించారన్నమాట, మీరు చీటింగ్ చేశారు, డూ యూ థింక్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్? మీరు ఒకరిని చీట్ చేశారు అంటే ఖచ్చితంగా యూ విల్ బి చీటెడ్ బై సమ్వన్. ఇట్లాంటి చాలా స్టోరీస్, మనం మోరల్ వాల్యూ స్టోరీస్ తోని చూపిస్తారన్నమాట. సో మనం ఏది చేస్తామో అది మీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. న్యూటన్స్ లా మనం సైన్స్ కనుక చెప్తే, వాట్ ఎవర్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే మనకు ధర్మశాస్త్రాల్లో చెప్తారు. నువ్వు 10 మందికి మంచి చెయ్యి, మంచి జరుగుతుంది. ఈకో ఉంటుంది కదండి, మనం ఎక్కడైనా వెళ్తే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, అందరికి మంచి జరగాలి అనగానే అందరికి మంచి జరగాలి, అందరికి మంచి జరగాలి, అందరికి ఇలా వస్తుంది సౌండ్. ఒరే నాశనమే అయిపోరా అని అంటే ఏమొస్తుంది? దట్ ఈస్ వాట్ కర్మ. నేను మీ గురించి అడుగా అనుకుంటే ఏదో రూపంలో ఆ చెడు నా దగ్గరికి వస్తుంది. మీరు 10 మందిని ప్రేమించండి, మీరు ఒక మంచి ప్రేమించకపోవచ్చు, కానీ ఆ ప్రేమ మీకు ఖచ్చితంగా ఎక్కడో దొరుకుతుంది. సో ఆల్వేస్ డూ గుడ్ టు ఎవ్రీ వన్.
ఈ వాల్యూస్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ లో ఇంట్రొడ్యూస్ చేయాలి. స్కూలింగ్ లోనే ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ధర్మశాస్త్రాలు నేర్పించి, ఇప్పుడు నేను స్కూల్లో కూడా చెప్పాలి అనుకుంటే లేదక్క స్కూల్స్ లో ఇవన్నీ చెప్పకూడదు అంటారు భగవద్గీత. సో నేనంటాను భగవద్గీత ఒకసారి మీరు వినండి, ఒకసారి మొత్తం వరల్డ్ వినాలి. భగవద్గీతలో ఏముంది? భగవద్గీతలో మనిషిగా ప్రవర్తించే వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం డైట్ చేయాలి, హెల్తీగా ఉండాలంటే డైట్ చేస్తాం కదా, దాంట్లో మనకు ఏం చెప్పారంటే బ్యాలెన్స్ యుక్తాహార విహారస్య అని చెప్పారు. సో ఎంత తినాలి? తక్కువ తినమని చెప్పలేదు, ఎక్కువ తినమని చెప్పలేదు. బ్యాలెన్స్ డయట్ గురించి మనకు భగవద్గీతలో చెప్పారు. సో వాట్ యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ ఎ డైటీషియన్ ఈజ్ సెడ్ ఇన్ భగవద్గీత, హ్యావ్ ఎ బ్యాలెన్స్ డయట్. ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుందంటే చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవద్ దృఢం తస్యాహం నిగ్రహం అని వాయోరివ సుదుష్కరం. ఓ మై గాడ్ కృష్ణ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై మైండ్. అసలు నాకు ఫోకస్ ఉండట్లేదు, నేను ఇలా చేయలేకపోతున్నా. మన అందరి ప్రాబ్లం కదండి, చేయలేకపోతున్నా. కృష్ణ ఏం చెప్పారు? అభ్యాసేనతో కౌంతేయ, ప్రాక్టీస్ ఇట్. ఏకంగా ఏ పని చేస్తున్నా కూడా వెంటనే ఇట్లా చేశాను వచ్చేసిందంటే ఎవరికి కాదు. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అంటిల్ యూ గెట్ ఇట్. కొంతమంది 10 times చేస్తే రావచ్చు, కొంతమంది 20 times చేస్తే రావచ్చు, కొంతమందికి మేబీ 100 times చేస్తే రావచ్చు. బట్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అభ్యాసం చేస్తే నీ మనసు కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. ఈజీగా నా మనసు నా కంట్రోల్లో ఉండాలంటే ఉండదు. ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఇట్లాంటి సూక్తాలన్నీ మనకు భగవద్గీతలో వాల్యూస్, ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్, అమ్మని ప్రేమించండి. రాముడు కథలో ఏముందండి? ఆ నలుగురు తమ్ముళ్ళు గొడవ, రాముడు ఏం చేశాడు? నా ప్రాపర్టీని గొడవపడ్డా? అమ్మ రేపు రాజు అయిపోతున్న రోజు నువ్వు వనవాసానికి వెళ్ళిపో అంటే హీ లెఫ్ట్ ఇట్. ఎందుకోసం అండి? అమ్మ నాన్న కోసం. అంత వాల్యూ అమ్మ నాన్నకి ఇచ్చారు. నన్ను కన్ని పెంచారు కదా, వాళ్ళకి అంత అధికారం లేదా నా మీద అన్నది. ఇప్పుడు ఎందుకు అమ్మ అలా చేస్తున్నా? నా పేరు మీద రాయవా? తల్లిదండ్రులు కూడా చంపే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్లో ఇద్దరు, ఒక అన్న అక్క ఉండేవాళ్ళు. వాళ్ళ నానమ్మ బ్యాంగిల్స్ కోసం ఆవిడని చంపేశారండి, సొంతం నానమ్మని. మా స్కూల్లో చదువుకునే వాళ్ళు అనమాట. సో నేను విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. మనము అంటే ఒక చీమను కూడా చంపాలంటే ఇంత ఆలోచిస్తాం, సొంతం నానమ్మని ఎట్లా చంపారంటే ఎంత వాళ్ళ వాల్యూస్ ఎలా ఉంటాయి ఆలోచించండి. డబ్బు డబ్బు డబ్బు, మనీ. సో ఈ వాల్యూస్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి. ఏంటిదంటే మనీ ఇంపార్టెంట్, కానీ మనీ కన్నా కూడా పేరెంట్స్ మనకి ఇంపార్టెంట్. మనం చూడండి ఎంతో లక్షల కోట్లు సంపాదించవచ్చు, కానీ ఏది చేసినా మనం పేరెంట్స్ అనేది సంపాదించవచ్చు. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఉండారా? ఫ్యామిలీ అనేది వస్తుందా? లేదండి. మనం ఫ్రెండ్స్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పెద్ద ఏదన్నా ఉండొచ్చు, మనకు ఒక పదవి రావచ్చు, ఏదన్నా రావచ్చు, కానీ పేరెంట్స్ ఫ్యామిలీ అన్నది మాత్రం మనకు దేవుడు ఏదైతే ఇచ్చారో దాన్ని యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎఫర్ట్ అనమాట. దాన్ని ప్రయత్నించాలి మంచిగా చేయడానికి. వాడు గొడవపడితే నేను గొడవపడతానంటే ఎలాగా? నువ్వు క్షమించు ఒకసారి. ఆ క్షమాపణ, ఆ కంపాజన్, ఆ మర్సీ రాముడిలో ఇవన్నీ మనం చూస్తాం కదండి. సో రామాయణ భారతాల నుంచి మనం ఇవే నేర్చుకోవాలన్నమాట. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. సమాజంలో కూడా ఎవరైనా చెడు చేస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి. సొంతం కృష్ణుడు అత్త కొడుకు ఎన్నో సార్లు తన్ని అంటే సభలోని అందరి ముందు దాన్ని అవమానం చేస్తాడనమాట. బట్ ఐ ఫర్గివ్ హిమ్ సో మెనీ టైమ్స్. సో ఇట్లాంటి వాల్యూస్ మనకు పురాణాల్లో ఉన్నాయి. నేను అందుకోసం అంటాను స్కూల్లో ఇవన్నీ చెప్పండి పిల్లలకి. మనం అందరికీ చెప్పొచ్చు. దీంట్లో ఏది కూడా మతం గురించి ఉండదు, దాంట్లో ప్రేమ గురించి మాత్రమే ఉంది. ప్రేమ, కంపాషన్, లవింగ్ ఎవ్రీవన్, ప్రొటెక్టింగ్ ఎవ్రీవన్, రెస్పెక్టింగ్ ఎ ఉమెన్. ఇవన్నీ మనకు శాస్త్రాల్లో చెప్పాయి. మీ ఇంద్రియాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆత్మస్వరూపం అంటే మీరెవరు అంటే మన ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోండి. ఇవన్నీ మనకు శాస్త్రాల్లో చెప్పాయి కదండి. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ టీచింగ్ మహాభారత, రామాయణ, భగవద్గీత ఇన్ స్కూల్స్? ఐ ట్రూలీ డోంట్ అండర్స్టాండ్. బట్ ఐ హైలీ రికమెండ్ మీరు ఇవి స్కూల్స్ లో చెప్పండి పిల్లలకి. వాల్యూస్ ఉన్నాయి దీంట్లో, మన ఋషిములు చెప్పిన వాల్యూస్ అనమాట. సో వాల్యూస్ మీరు ఎంత నేర్పిస్తే అంత మనకు ఫ్యామిలీ అటాచ్మెంట్, దేశం ప్రతి అటాచ్మెంట్, అంతే కదండి. ఇప్పుడు కొంతమందికి దేశం అంటే మట్టి, కానీ కొంతమంది దానికోసం ప్రాణం కూడా ఇస్తారు. ఎందుకు? నా తల్లి అంటారు. సో ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి వస్తుంది. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే.